కేసులో అరెస్ట్ అయిన జోసెఫ్ రావణ్ ను నెల్లూరు కోర్టుకు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో జోసెఫ్ రావణ్ కు ఈ నెల 18 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇక జోసెఫ్ రావణ్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై పలు స్టేషన్లలో నమోదైన అన్ని కేసులను ఒకే కేసులా విచారించాలంటూ జోసెఫ్ రావణ్ పిటిషన్ వేశారు. కేసులో అరెస్ట్ అయిన జోసెఫ్ రావణ్ ను నెల్లూరు కోర్టుకు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో జోసెఫ్ రావణ్ కు ఈ నెల 18 వరకు కోర్టు రిమాండ్ విధించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జోసెఫ్ రావణ్ గన్నవరం కోర్టులో హాజరుపరచగా అది వాదన అనంతరం న్యాయాధికారి జూలై 18 వరకు 14 వరకు రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా కోర్టులో దాదాపు సుదీర్ఘ గంటల పాటు విచారణ జరిగింది. సాయంత్రం 6 గంటల సమయంలో కోర్టులో హాజరుపరిస్తే 12 గంటల వరకు ఈ వాదనలో విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాసిక్యూషన్ తరఫున పలువురు న్యాయవాదులు జోసెఫ్ రావణ్ ఉద్దేశపూర్వకంగానే కుట్రపూర్తిగానే సమాజంలో ఉద్దేశాలు రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రభుత్వంపై బురదగల్లే విధంగా కుట్ర అంతా కూడా ప్లాన్ ప్రకారం ప్రణాళికబద్ధంగానే వ్యవహరించారంటూ వాదనలు విధించారు. అందుకు సంబంధించి అతను యూట్యూబ్ వీడియోలు గతంలో హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. అదే అతని తరఫున జలాశ్రావణ వాదనలు వినిపిస్తూ ఇదంతా ప్రభుత్వం కుట్రపూర్తిగా చేస్తుందని, ఇందులో ఎక్కడా కూడా ఆ కుట్రకోణం దాగలేదు, ప్రభుత్వం కావాలని చేస్తున్నట్టు కూడా తన వాదన వినిపించారు. అయితే యూట్యూబ్ లో వీడియోలు అతని వ్యాఖ్యలు పరిగణలో తీసుకున్న న్యాయస్థానం 14 రిమాండ్ విధించడంతో నిన్న అర్ధరాత్రి ఇక్కడి నుంచి నెల్లూరు కోర్టుకు తరలించారు. మరోవైపు హైకోర్టులో నిన్న రావణ్ తరఫున న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పటికీ అతను చేసిన వ్యాఖ్యలపై రెచ్చగొట్టే విధానాలపై అనేక పోలీస్ స్టేషన్లు అనేక ప్రాంతాల్లో ఫిర్యాదులు అంటే కొన్ని పోలీస్ స్టేషన్లు ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యాయి. ఇప్పటికే ఇది 5వ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అతను హైకోర్టులో మొత్తం అన్ని ఎక్కడైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు వచ్చాయో ఎఫ్ఐఆర్ నమోదు అన్ని కలిపి ఒకే కేసు కింద కట్టి విచారణ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈరోజు విచారణ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని సిబిఐ విచారణకి ఇవ్వాలని కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటికి సంబంధించి కూడా ఈరోజు హైకోర్టులో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.